హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాక్స్. అందరూ బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడూ హ్యాపీగా ఇలానే నవ్వుతూ నా వీడియోస్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోస్కి మీరు ఇచ్చిన సపోర్ట్కి బాటమ్ ఆఫ్ ద హార్ట్ నుండి థ్యాంక్స్ అండి. నిజంగా మీరు ఇచ్చిన సపోర్ట్ చాలా ఇన్స్పైరింగ్ అండ్ ఎంకరేజ్ చేస్తుంది నన్ను. మీరు ఇలానే నన్ను ఎంకరేజ్ చేయాలని కోరుకుంటే, నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ టాక్స్ 1105కి సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటే తప్పకుండా ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. ఇంకా ఆలస్యం లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక పేరు మారుమోగుతుంది. దాని పేరే వెనెజులా. జనవరి స్టార్టింగ్లో అమెరికా చేసిన సాహసోపేతమైన దాడి ప్రపంచ దేశాలను నివురుపరిచింది. ఒక దేశ అధ్యక్షుడు అమెరికా బలగాలు కిడ్నాప్ చేయడం వెనుకున్న కుట్ర ఏంటి? భారత్పై ట్రంప్ ఎందుకు కక్ష కట్టారు? ఈరోజు మనం ఈ మహా సంక్షోభం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా వెనిజులా చరిత్ర, సంపద నుండి సంక్షోభం వరకు అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వెనిజులా గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మొదటిగా చమురు నిల్వల గురించి మాట్లాడుకోవాలి. వెనిజులా అంటేనే ప్రపంచంలో అత్యధిక చమురు ఉన్న దేశం. సౌదీ అరేబియా కంటే ఎక్కువ నిల్వలు ఇక్కడ ఉన్నాయి. 1970లో వెనిజులా లాటిన్ అమెరికాలోని అత్యంత సంపన్న దేశంగా ఉండేది. అక్కడ ప్రజలు విలాసవంతమైన జీవితం గడిపేవాళ్ళు. అలాంటి దేశం 1999లో చావేజ్ సోషలిజం పేరుతో అధికారంలోకి వచ్చారు. చమురు ఆదాయంతో ప్రజలు ఉచిత పథకాలన్నీ ఇచ్చారు. కానీ ఇతర పరిశ్రమలన్నీ నిర్లక్ష్యం చేశారు. ఇదే వెనిజులా చరిత్రను మార్చింది. సోషలిస్ట్ భావాలు పెరిగేలా వీళ్ళు నిర్ణయాలు తీసుకొని అక్కడ సంస్థలను జాతీయం చేశారు. కానీ సరైన స్కిల్స్ ఉన్నవాళ్ళు లేక దేశ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలింది. చావేజ్ తర్వాత 2013లో నికోలస్ మదురో వచ్చారు. ఆయన చమురు ధరలు పడిపోవడం వల్ల దేశం మొత్తం కుప్పకూలింది. ఇప్పుడు అక్కడ ఒక కిలో టమాటాలు కొనాలంటే మీరు సంచితో డబ్బులు తీసుకొని వెళ్ళాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. దీన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటారు. ఇదిలా ఉండగా అమెరికా, వెనిజులా మధ్య కొన్ని గొడవలు, రాజకీయ సంక్షోభం నెలకొని వాళ్ళు శత్రువులుగా మారారు. మెయిన్‌గా అయితే వీళ్ళ ఐడియాలజీలోనే చాలా డిఫరెన్స్ వచ్చింది. అమెరికా అనేది ఒక క్యాపిటలిస్ట్ ఎకానమీ, అంటే పెట్టుబడిదారీ దేశం. అదే వెనిజులా వచ్చేసి సోషలిస్ట్ దేశం అయింది. అమెరికాని, చావేజ్‌ని సామ్రాజ్యవాద దెయ్యం, అంటే ఇంపీరియలిస్టిక్ గోస్ట్ అని పిలిచేవాళ్ళు. ఇది అమెరికా వాళ్ళు పెట్టిన ముద్దు పేరు. దాని తర్వాత వాళ్ళ మీద ఆంక్షలు మామూలుగా పెట్టలేదు. అసలు వెనిజులా చమురుని ఎవరు కొనకూడదని అమెరికా ఆంక్షలు విధించింది. దీనివల్ల వెనిజులా ఆదాయం 90% పడిపోయింది. మెయిన్‌గా వీళ్ళంతా డిపెండ్ అయ్యింది ఈ ఆయిల్ ఎక్స్‌పోర్ట్స్ మీదే. దీన్నే అమెరికా వాళ్ళు టార్గెట్ చేసి ఈ ఆంక్షలు విధించడం వల్ల ఇది మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టయ్యి వాళ్ళ దేశం ఆల్రెడీ సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇంకా పతన స్థాయికెళ్ళిపోయింది. 2019లో జువెన్ గైవార్డ్, 2024లో ఎడ్వాండో గొన్జాలెజ్‌ను అమెరికా అధ్యక్షులుగా నియమించినప్పటికీ వాళ్ళతో గొడవలు ఇంకా ముదిరిపోయాయి. అమెరికా మదురోని డ్రగ్ ట్రాఫికర్‌గా ప్రకటించి ఆయన్ని అర్జెంటుగా దింపాలని చాలా ట్రై చేసింది. ఇదే క్రమంలో 2026 జనవరిలో వెనిజులాపై అమెరికా మెరుపు దాడి చేసింది. అసలు ఒక దేశ అధ్యక్షుడిని ఎవరు అలా తీసుకురాగలరని ఎవరు అనుకోలేదు. అమెరికా అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అండ్ ఇదే టైంలో లాటిన్ అమెరికా దేశాల మీద అమెరికా పట్టు కోల్పోతుంది అనే ఒక భావన రష్యా, చైనా బ్లాక్‌కి ఏర్పడింది. ఇది తప్పు అని నిరూపించడానికి కూడా వీళ్ళు ఈ ఆపరేషన్ మొదలెట్టారని అనుకోవచ్చు మనం. ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరుతో జనవరి 3, 2026 అర్ధరాత్రి సుమారు 2 గంటలకి అమెరికా నుంచి దాదాపు 150 యుద్ధ విమానాలు వెనిజులాపై విరుచుకుపడ్డాయి. వాళ్ళు మొదటగా అక్కడున్న పవర్‌ని మొత్తం కట్ చేశారు. బాంబులతో దాడి చేశారు. దేశంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితికి తీసుకొచ్చారు. దాని తర్వాత సడన్‌గా మనకు నెక్స్ట్ డే వచ్చిన న్యూస్ ప్రకారం మదురోని రాత్రి ఆయన నివాసం నుంచి కిడ్నాప్ చేసి అమెరికాకి తీసుకెళ్ళి ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడున్న జస్టిస్ సిస్టమ్ ముందు పెట్టారు. డెల్టా ఫోర్స్ వాళ్ళు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి కర్కాస్‌లో మదురో నివాసంపై దాడి చేసి ఆయనను, ఆయన భార్యను కూడా బంధించి న్యూయార్క్ తరలించారు. ఈ దాడిలో మనకు తెలిసి 40 మంది సైనికులు, పౌరులు మరణించారని ఒక అంచనా. ఇది జరిగిన తర్వాతి రోజు ట్రంప్ ఇమ్మీడియేట్‌గా
ప్రెస్ ముందుకొచ్చి ఇది వెనిజులా ప్రజల విముక్తని, ఇకపై ఆ దేశ చమురును అమెరికాయే నియంత్రిస్తదని, లేదా వాళ్ళ దేశపు కంపెనీలతో నియంత్రిస్తదని ట్రంప్ ప్రకటించారు. మనకి దీని తర్వాత రష్యా, చైనా, భారత్, యూఎన్ అన్నీ దీని మీద స్పందించాయి. రష్యా, చైనా అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ దీన్ని అంతర్జాతీయ ఉగ్రవాదం అని వర్ణించారు. చైనా అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది. ఐక్యరాజ్య సమితి అయితే సడెన్‌గా మీటింగ్ పెట్టి భద్రతా మండలి మొత్తాన్ని అత్యవసర సమావేశానికి పిలిచారు. కానీ అమెరికా తన వీటో అధికారంతో ఈ సమావేశం జరగకుండా కూడా చూసుకోగలిగింది. భారతదేశం అయితే ఈ పరిణామాలతో చాలా చిక్కుల్లో పడిందనే చెప్పొచ్చు. ఒకవైపు అమెరికాతో మైత్రి కావాలి మనకి. మరోవైపు రష్యా నుంచి చమురు కావాలి. భారత్ ప్రజాస్వామ్యత చర్యలు జరగాలని దౌత్యపరమైన ప్రకటన విడుదల చేసింది. మన వాళ్ళు స్పష్టమైన ధోరణి చూపించకపోయినా ఎటు వైపు ఒక స్టాండ్ తీసుకోకుండా మధ్యలో నిలబడి అమెరికాని సమర్థిస్తూనే రష్యాతో కూడా నిలబడ్డారు. ఇంతలో ఆ తర్వాత అమెరికా మన మీద మరొకసారి టారిఫ్ బాంబుతో బెదిరించి మన మీద హెచ్చరికలు చేసింది. ట్రంప్ 2025 ఆగస్టు నుండే మనపై 50% టారిఫ్ విధిస్తున్నారు. ఇది 10% సాధారణ పన్ను, ఒక 25% మనం ఎక్స్ట్రా పే చేయాల్సి వచ్చింది. అండ్ ఇంకో 25% మనం రష్యా నుంచి కొంటున్న చమురుకి పెనాల్టీ కింద చెప్పారు. దీనివల్ల భారత టెక్స్టైల్స్, జ్యువెలరీ, లెదర్ మరియు ఆటో విభాగాలు చాలా ఎక్కువగా నష్టపోయాయి. వాళ్ళకి కావాల్సిన ఐటెమ్స్‌ని మాత్రం టారిఫ్ వేయలేదు. సో, ఇది మనం అవకాశంగా చూడాలి ఫ్రెండ్స్. మనం మన ఎగుమతులు వేరే దేశాలకి ఎలా పెంచుకోగలమో ఆలోచించాలి. దీనిపై మీ స్పందన ఏంటో కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇలాంటి విషయాల్లో మనం కామ్‌గా ఉండకూడదు. మన దేశ భవిష్యత్తు గురించి మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండాలి. అండ్ ఏం చేస్తే బెటర్‌గా ఉంటదన్నది మన వాయిస్ ఖచ్చితంగా మనం వినిపించాలి. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రెస్ మీట్ సారాంశంలో చూస్తే ఆయన ఒక మాట అన్నారు. చెప్పాలంటే మన భారతదేశ ప్రధాని మాక్ చేసినట్టే. అంటే ఎక్కిరించినట్టే. బట్ ఆయన చెప్పిందేంటంటే, మోడీ అనే అతను నాకు చాలా మంచి మిత్రుడు. కానీ వాళ్ళు రష్యా ఆయిల్ కొనడం నాకసలు నచ్చలేదు. నేను పన్నులు పెంచుతానని బెదిరించగానే మోదీ రష్యా చమురుని తగ్గించారు. ఇది నన్ను సంతోషపెట్టడానికే అన్నట్టు ఆయన చెప్పారు. ఇది ఆయన ఎయిర్ ఫోర్స్ 1 విమానం నుంచి డైరెక్ట్‌గా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇంకో పక్కన బ్రిక్స్ గురించి హెచ్చరించారు కూడా. ఒకవేళ భారత్, రష్యా, చైనా కలిసి డాలర్ ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీని తీసుకొస్తే ఆ దేశాలపై 100% టారిఫ్ విధిస్తానని ట్రంప్ మరొకసారి శపథం చేశారు. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఎటు తీసుకెళ్తాయో మనం వేచి చూడాలి. చూసారుగా, వెనిజులా నుండి భారత్ వరకు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు మనపై ఎంత ప్రభావం చూపుతున్నాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విశ్లేషణ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.